భూమిని నమ్ముకున్న వాడికి ఎప్పటికీ వమ్ము కాదు. రూపాయికి రూపాయి, రూపాయికి రూపాయి ఎంత ఆదా చేసిందో మురళీమోహన్ గారు ఏం చెప్తున్నారు వినండి. ఈ రియల్ ఎస్టేట్లోకి రావాలి అన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే శోభన్ బాబు గారిని అడిగాం. మరి నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, నాకంటే ముందు నుంచి హీరోగా ఉన్నారు, మీ డబ్బులు మీ సంపాదన అంతా ఎక్కడ పెడుతున్నారు సార్ అని అడిగాను నేను ఆయన. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము, నివాసయోగ్యంగా ఉండే స్థలాలు చాలా తక్కువ. జనాభా చూసుకుంటే అన్ని దేశాల్లోనూ విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ విపరీతంగా వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ని మనం క్రియేట్ చేయలేం. ఒకటి క్రియేట్ అయిన ల్యాండ్ ఏదో ఉందో ఆ ల్యాండే తప్ప అంతకంటే ల్యాండ్ కూడా క్రియేట్ చేయలేం. అందుకని మంచి డిమాండ్ రాబోయే రోజుల్లో వస్తుందనే ఆలోచనతో నా ప్రతి రూపాయి దాని మీద ఇన్వెస్ట్ చేస్తానని ఆయన చెప్పిన మాట నా జీవిత గమనాన్ని మార్చింది. చాలా మంచి మాట చెప్పారని అనిపించింది. ఆ రోజున కృష్ణ భగవానుడు అర్జెంటుకి ఎలా చెప్పాడో నాకు శోభన్ బాబు గారు అలా చెప్పారని అనిపించి